అట్లాగా అంటే అసలు ముందు అసలు అట్లా అనుకోలేదండి. అంటే మెయిన్గా ఏంటంటే ఒక ఆల్టర్నేట్ అంటే ఒక పొలిటికల్ థాట్ ఉండాలి అనేది మా అందరి ఉద్దేశం. అది పవర్లో తీసుకొస్తారా అనికంటే కూడా మాకు ప్రజల సమస్యల్ని ఎంత బలంగా ముందుకు తీసుకెళ్ళగలం అనే ముఖ్య ఉద్దేశం యాక్చువల్ స్థాపించినప్పుడు. ఎందుకంటే 2014లో మేము మార్చి 14 మేము ఆ రోజు చెప్పినప్పుడు కూడా రాష్ట్ర విభజనని అందరూ ఎవరెవరి పార్టీ కోణాల్లో ఆలోచించారు, కానీ ఒక హోలిస్టిక్ దృష్టితో ఎవరు మాట్లాడలేదు. దాన్ని మేము వచ్చింది కూడా అదే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాం పార్టీ. ఎవరు కూడా అందరూ సామాన్య జనం బాధపడేది వాళ్ళ ఆలోచన విధానాన్ని ఎవరు ప్రతిబింబించట్లేదని చెప్పి ఆ ఉద్దేశంతో మేము దాన్ని ఎగ్జాక్ట్ మేము రిఫ్లెక్ట్ చేస్తూ మాట్లాడాం ఆ రోజు కూడా 2014 కూడా. సో ఇది మోర్ దెన్ పవర్ బేస్డ్. వీటన్నిటికంటే కూడా ముందు ప్రజల సమస్యని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఎలా పరిష్కారం మార్గాలు వెతకాలనే ముఖ్య ఉద్దేశం. పవర్ వచ్చినా రాకపోయినా పార్టీ అనేది ప్రజల కోసం ఉంటుంది. సర్వే చేయించారు కానీ అట్లాగా నేను ఆలోచించాను. సర్వేలు మారచ్చు ఇవన్నీ ఉండొచ్చు, కానీ నేను సర్వేల మీద ఆధారపడి కూడా అంటే ఒకరోజు పాజిటివ్ రావచ్చు, ఇంకో రోజు నెగిటివ్ రావచ్చు, కానీ మేము ఒక ఖచ్చితమైన ఒక ఆలోచన విధానంతో పార్టీ స్థాపించడం జరిగింది. ఇది అంటే పాజిటివ్ ఉంటే బాగానే ఉంటుంది, సంతోషమే, కానీ బట్ అదే మాకు కొలమానం కాదు. ఇంకా వీఆర్ టేకింగ్ ఐడియాలజీ ఫార్వర్డ్. గ్యాప్ ఇవ్వడం అంటే ఫస్ట్ అంటే వాళ్ళందరూ కోరింది ఏంటంటే మాకు ఎగ్జామ్స్ టైం మాకు ఇప్పుడు అందరికీ మన మార్చి నుంచి మా దాకా. అందుకని విద్యార్థి సంఘాలు అందరూ కూడా రిపీటెడ్ రిక్వెస్ట్ ఇచ్చిన పార్టీ ఆఫీస్కి. సో దానివల్ల కొద్దిగా ఏప్రిల్ మే దాకా ఆలోచిస్తాం. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.